రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏలియాకున్న మొదటి అనుభవం ఎత్తబడ్డానికి దేవుని కొరకు ప్రత్యేకించబడిన అనుభవం. కేరీత్ అనే హెబ్రీ మాటకు అర్థమే ప్రత్యేకత అని అర్థం. అతను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు. ఎట్లా అంటే అక్కడ ఆహాబు, అక్కడ యెజబెలు వారు బయలుదేవత ఆరాధన ప్రోత్సహిస్తూ ఉండగా బయలుదేవత గుడులు కట్టారు, బయలుదేవత పూజాలను తయారు చేశారు, బయలుదేవతకు వాళ్ళు బలులర్పిస్తున్నారు. దేశమునున్న ప్రజలందరూ వారిని అనుసరిస్తున్నారు. కానీ అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఏలియా వాళ్ళందరి నుంచి తాను ప్రత్యేకించబడ్డాడు. ప్రత్యేకించబడిన ఏలియాతో దేవుడు అన్నాడు, నువ్వు కేరీతి వాగు నీళ్లు తాగు, నీకు కావలసిన ఆహారం ఏ సమయానికి ఏది కావాలది పంపిస్తా. కాకులతో భోజనం వచ్చిందిగా. దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డామని మనకు అలవాటైతే మనకు పోషణకి ఏమీ తక్కువ అవ్వదు. మనకున్న మైదార్ రోగం ఏంటనంటే పోషణ ఉండదేమో అని చెప్పి ప్రత్యేకించబడం. మా ప్రాంతాల్లో వినండి, ఒక విజయనగరం జిల్లాలో ఒక దగ్గర సుదర్శనం అనే ఆయన ఉండేవాడు. ఆయన ఏమండి ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి చాకళ్ళ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించినాడు. సరే, అతనేమి బట్టలు ఉతకడు, కానీ సోడాలు వేసుకుని ఏమండి షాపులకి వేసుకుని బతుకుతూ ఉంటాడు. యేసు ప్రభు నమ్మిన తర్వాత ఊరు వారంతా వచ్చి అక్కడ ఏదో పండగ చేస్తున్నారట. దానికి అది రికార్డ్ డాన్సులు పెడతారు. దాని కొరకేమో డబ్బులు అడిగారంట. నేను యేసు ప్రభు నమ్మేనండి, నేను వాటికి ఇవ్వలేను, రోడ్డు వేస్తామని చెప్పండి, డబ్బులు ఇస్తా. పేదలకు భోజనం పెట్టండి, డబ్బులు ఇస్తా. గ్రామ క్షేమం కొరకు ఏదో కార్యక్రమాలు పెట్టండి, డబ్బులు ఇస్తా. నేను రికార్డ్ డాన్సులు డబ్బులు ఇవ్వలేనండి, యేసు ప్రభు నమ్మాను అన్నాడట. పంచాయతీ పెట్టేశారు. పంచాయతీ పెట్టి ఈడు ఊర్లో మనిషి కాడా, ఊర్లో వచ్చిన గాలి పీల్చడా, ఊర్లో ఉన్న నూతి దగ్గరకు వచ్చి నీళ్ళు తీసుకెళ్ళడా, ఊరి కార్యక్రమానికి డబ్బులు ఇవ్వని అంటున్నాడు అని చెప్పి దండోరా వేయించి ఆయనను బావి దగ్గరకు రానియలేదు. వింటున్నారా ప్రియులారా? ఆయన తయారు చేసిన సోడాలు ఎవరు వేసుకోవడానికి వీలు లేదని దండోరా వేయించారట. అరే, భార్య, 2 బిడ్డలు, ఇప్పుడు సోడాలు అమ్ముడుకుపోకపోతే తన జీవనోపాధి ఎట్లా నడుస్తుందని ఏమంటే మొర్రోమంటూ ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలిసింది, ప్రార్థన చేశాం. వినండి, ఆ రోజుల్లో జరిగిన మహాద్భుతం ఏంటంటే ఆ పక్క ఊరోళ్ళకి రాజకీయ పార్టీ వాళ్ళకి ఈ ఊర్లో రాజకీయ పార్టీ వాళ్ళు పడదంట. అది ఏంటో మనకు తెలియదు. వాళ్ళకి ఆ విషయం తెలియగానే వాళ్ళు కబురు పెట్టి, మీ ఊరంతా నువ్వు తయారు చేసిన సోడాలు వేసుకోవడం లేదట, నువ్వు రోజుకి ఎన్ని సోడాలు తయారు చేస్తావు చెప్పు, మా ఊర్లో అన్ని దుకాణాలు చెప్తాము, నీ సోడాలు వేసుకుంటారన్నారు. ఈ ఊర్లో తను తయారు చేసిన సోడాలు వేసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా మనోడు బాగా కష్టపడి సోడాలు తయారు చేస్తున్నాడు, సైకిల్ మీద పెట్టుకొని షాపులు వేసుకుంటున్నాడు. ఆయన పోషణకి ఏమీ తక్కువ రాలా. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే దేవుని కొరకు ప్రత్యేకించబడ్డం అనేది వస్తే దేవుని చేత పోషించబడ్డం తేలిక. మనకున్న మైదార్ రోగం ఏంటనంటే బంధువులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి అని ఆలోచించి మనమేమో దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండం. ఏం ప్రత్యేకించబడ్డారండి? ఇల్లు కట్టుకోవడానికి పునాది రాయి వేస్తారు. మీ వైపు సంగతి తెలియదు, ఈ మధ్య తిరగడం లేదు, కానీ నేను తగ్గించాను మీ వైపు రావడం. ఏమండి, ఇటువైపు ముహూర్తాలు పెట్టేసి ఉదయాన్నేమో గొయ్యి తవ్వించి అక్కడ ఒక రాయి పెడతారు. దాని పేరు గోధుమ రాయి అంట. గోధుమ పట్ట పెట్టబోయావా? గోధుమ రాయి పెట్టి దాని చుట్టూ నవధాన్యాలు పోసిందట అమ్మగారు. పోసిన తర్వాత ముద్దునూరుపాడు వెళ్ళి కొబ్బరి నూనె చేసాలో కొబ్బరి నూనె తెచ్చుకుందంట. ముద్దునూరుపాడు కొబ్బరి నూనె దాని మీద గోధుమ రాయి మీద వేసేసి బాగా సిద్ధం చేసి మళ్ళీ కొంచెం అలాగా కనబడినట్లుగా ఉంచి అన్నయ్య గారు వస్తే ప్రార్థన చేస్తారు. ఇతగాడు 10కి వచ్చి ప్రార్థన చేస్తాడు, తెల్లవారు 7 గంటలకు ఇవన్నీ చేసి పడేస్తావు. ఏం ప్రత్యేకించబడ్డారండి? ఇంట్లో ఒక మంచి కార్యం జరిగితే మామిడి తోరణాలు తప్పవు,
ఒక ఆవిడని అడిగాను, ఏంటమ్మా ఇన్ని మామిడాకులు కట్టావనంటే, నేను కోపడతానని తెలిసి ఆవిడ మెడికల్ డాక్టర్ అమ్మలేండి మా వైజాగ్లో, అందుకే వైద్య భాషలో మాట్లాడింది. ఇంతమంది జనం వస్తారు కదా అన్నయ్య, ఆక్సిజన్ ఉండాలని ఆకులు కట్టిందట, నీ ఆక్సిజన్ తాగలట. నేను అన్నాను, ఉత్తాకులు కడితే ఏం ఆక్సిజన్ వస్తుందమ్మా? ఒక్కొక్క ద్వారబంధానికి మామిడి చెట్టే కట్టకపోయావా బోళ్ళంత ఆక్సిజన్ వచ్చును? మామిడి చెట్టు ఆక్సిజన్ ఇస్తుందా? రావి చెట్టు పెట్టెక్కడా? వేప చెట్టు పెట్టెక్కడా? నటించేస్తారండి. ఈ మధ్య ఒక చెల్లి మా దగ్గర మెడిసిన్ చదువుకొని వెళ్ళిపోయిన అమ్మాయి పెళ్ళి అయ్యింది ఇక్కడ రాజమండ్రిలో. అయితే అన్నయ్య మీరు ఎట్లయినా రావాలంటే, నా వల్ల కాదులేమ్మా, వేరే మీటింగులు ఉంటాను, పెళ్ళిళ్ళకి వచ్చిన టైం నేను వృధాపరచుకోలేనని, సరే వేరొక సహోదరుని పంపిస్తే మా వాళ్ళు వచ్చారు రాజమండ్రి పెళ్ళికి. చాలా రోజుల కిందట జరిగిన విషయం చెప్తున్నా. మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లాడింటికి వెళ్ళాక ఏడుస్తూ ఫోన్ చేస్తుంది నాకు. ఏమిటనంటే, ఏమండి పెళ్లి కొడుకుతో పాటు ఏమండి అత్తగారింటికి, అది వాళ్ళ ఆ అత్తగారింటికి వెళ్ళేసరికి వాళ్ళ అత్తమ్మ అడుగు పెట్టకండి బయట ఉండండి అందట. మొత్తానికి బయట నిలబడ్డారు. పెళ్ళయి సూటుతో పిల్లగాడు, చెప్పరేమమ్మా, ఏమండి పెళ్లి కూతురు డ్రెస్సులో ఆడపిల్ల బయట నిలబడ్డారు. ఈవిడేమో 2 నిమ్మకాయలు, 6 ఎర్రమిరపకాయలు, తర్వాత 8 ఉప్పుగడ్డలు చేతిలో పెట్టుకొని అంటుందట. దిష్ణ తెస్తుందట. ఇప్పుడే మా పిల్ల అన్నయ్య ఇదేంటన్నా ఇంత నామకార్థం ఇంట్లో పడ్డాను నేను వీళ్ళు రక్షించబడ్డారు ఎప్పటి నుంచో క్రైస్తవులు అంటే, నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దిష్ణ తీస్తుందన్నా మా అత్తమ్మ అంటుంది. ఏం ప్రత్యేకించబడ్డారండి? లోకస్తుల నమ్మకాలే నీ నమ్మకాలు, లోకస్తుల ఆచారాలే నీ ఆచారాలు, లోకస్తుల మర్యాదలే నీ మర్యాదలు. అమ్మ వింటున్నారా? వినండి. ఆహాబు యెజెబెలు చేసిన బయలు ఆరాధనే ఏలి ఆరాధన కాలేదు, బయలు ఆచారాలే ఏలి ఆచారాలు కాలేదు. బయలుకు పూజించడం ఏలియా ప్రత్యేకించబడ్డాడు, ఎత్తబడ్డాని పనికొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మన ఎత్తబడే మనస్తత్వమే మనకు కావాలని అనుకుంటే ప్రత్యేకించబడ్డా మనకు చేతనయ్యిందా? ఇవి లోకాచారాలన్నీ మేము చెయ్యమండి అంటున్నామా? వాళ్ళని బాధ పెట్టకూడదని చేసేస్తుంటాం. మరి దేవుడు బాధపడొచ్చా? చుట్టాలు బాధపడకూడదు, బంధువులు బాధపడకూడదు, వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నా, మరి దేవుడు బాధపడొచ్చా? మరి ఏంటి నీ లాజిక్ నాకు అర్థం కాకుండా ఉంది. ఏలియా ఎత్తబడ్డానికి గల కారణం ఆయన దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు.